తొక్కి నారా తీస్తాను, మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి. నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నిన్న కాకినాడలో మాటా మంతి, అక్కడ గ్రామంలో మాటా మంతి అంటూ నేనే కానీ హోమ్ మినిస్టర్ అయితే తాట తీసిండేవాడిని అంటున్నాడు. లేని దానికి ఇంకా ముఖ్యమంత్రి అయితే ఇంకా తీయొచ్చు కదా తాట. సమస్య పదవులు కాదు, ఆయన అడవులు పర్యావరణ మంత్రి. మేము అడుగుతున్నాం, అడవులు పర్యావరణ మంత్రిగా మీరు ఎవరు తాట తీశారు? ఇప్పుడు నిన్న ఆయన అక్కడ ఉండగానే పర్యటనలో మాటా మంత్రి నడుపుతుండగానే రాజేపేట దగ్గర సముద్ర తీరంలో కొన్ని టన్నుల చేపలు చచ్చిపోయి ఒడ్డుకు చేరుకున్నాయి. హెటరో డ్రగ్స్ వాళ్ళ అక్కడ జరిగే పొల్యూషన్ వల్లనే చనిపోయాయి అనేది అందరూ ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో మేము గొడవ చేస్తున్నాం, హెటరో డ్రగ్స్ మీరు సముద్రంలో వదులుతున్నారు, చేపలు బతకు, వేటకు ఇబ్బంది అని. ఇప్పుడు చేపలు చచ్చి ఒడ్డుకు చేరినాయి, టన్నుల కొద్ది చేపలు. మరి ఆ హెటరో డ్రగ్ ఒక పొల్యూషన్ అరికట్టడానికి పొల్యూషన్ శాఖ మంత్రిగా మీరు చేస్తున్నది ఏమిటి? ఈరోజు గూగుల్, అదాని డేటా సెంటర్ విశాఖపట్నంలో ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ అధికార పక్షం వాళ్ళు కూడా. దీనివల్ల వాతావరణం వేడెక్కుతుంది, ఇది ధార్మిక శక్తి పెరుగుతుంది అని. అది ఎంత దూరం? 200 మీటర్ల, 2 కిలోమీటర్ల? దాంతో విభేదం ఉండొచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పారు. మరి అటువంటి పొల్యూటెడ్ అమెరికా వాళ్ళు ప్రజలు తిరస్కరిస్తే, వర్జీనియా ప్రజలు తిరస్కరిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ పెట్టినటువంటి దానికి ఆమోద ముద్ర వేసి ఈ పర్యావరణ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? దానికి ఆమోద ముద్ర వేస్తుంటే మీరు కదా మంత్రి, కార్పొరేట్ల గల్లా పట్టుకున్న దమ్ముందా మీకు అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేస్తున్నటువంటి కార్పొరేట్లను ఏమీ చేయలేని దమ్ము లేదు మీకు. తాట తీస్తాం, ఎవరు తాట తీస్తాం? నేరస్తులు తాట తీస్తాం, రౌడీ షీటర్లు తాట తీస్తాం, ఎంతమంది తాట తీస్తారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే కార్పొరేట్లు లూటీ చేస్తున్న కార్పొరేట్ల తాట తీయండి. మీ చేతిలో పవర్ ఉంది, ఎన్విరాన్మెంట్ చాలా పవర్ఫుల్ మినిస్ట్రీ అది. ఈరోజు ప్రపంచం అంతా దాని మీద నడుస్తుంది, ప్రపంచ దేశాలు దాని మీద కొట్టుకుంటున్నాయి. అంత పవర్ఫుల్ శాఖ మీ చేతిలో పెట్టుకొని ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో పంపుడు స్టోరేజ్ పేరుతోటి అడవులను నాశనం చేస్తూ ఉంటే మీ శాఖ ఏం చేస్తున్నది? సర్వేలు చేస్తున్నారు అక్రమంగా అడవుల్లో. నువ్వు అడవి శాఖ మంత్రి. మీరు ఒక కార్పొరేట్ కంపెనీ, అదానీ కంపెనీ మీతో గవర్నమెంట్తో నిమిత్తం లేకుండా అనఫిషియల్గా గ్రామాలకు వచ్చి సర్వేలు చేస్తూ ఉంటే అటవీ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను. వాళ్ళ తాట తీయండి. అక్రమంగా సర్వేలు చేస్తున్న ఏజెన్సీలో సర్వేలు చేస్తున్న వాళ్ళ తాట తీయండి అని చెప్పి అడుగుతున్నాను. అందుకని మీ శాఖలో ఉన్న పని ద్వారా మీరు ప్రజలకు ఏ మేరకు మేలు జరుగుతుందో దాన్ని, ఆ ఎఫిషియన్సీని దాంట్లో చూపెట్టండి. అటవీ శాఖలో గిరిజనులకు రక్షణగా మీరు డోలీని తీసేస్తాను 2 నెలలు అన్నారు, 2 ఏళ్ళు అయిపోయింది. ఏది? చనిపోతూనే ఉన్నారు గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వాళ్ళు డెలివరీ కాని పరిస్థితులు లేవు. కనీసం ఫీడర్ అంబులెన్సులు కూడా పెట్టలేకపోయారు మీరు. 1-2 ఫీడర్ అంబులెన్సులు ఉంటే వాళ్ళు కూడా జీతాలు ఇవ్వక పనులు మానేశారు. ఇదేనా అటవీ శాఖ మంత్రి గిరిజనులకు చేసే న్యాయం? ఇదేనా పర్యావరణానికి ఆయన శాఖ మంత్రి చేసే న్యాయం? అందుకని మీ శాఖ ఎఫిషియన్సీని పెంచి ప్రజలకు మేలు చేయండి, కార్పొరేట్ల తాట తీయండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.